7 దశాబ్దాల చరిత్రలో 3 పెద్ద యుద్ధాలు. ఈ ఏడాది కాలంలో దొంగచాటుగా 3 ఉగ్రదాడులు. ఇక 2 రోజులకోసారి కాల్పుల విరమణ. ఇది పాకిస్తాన్ దుష్ట నీతి. దాయాది దేశంలో ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొని అసువులు బాసిన మన వీర సైనికుల కన్నా పాక్ దొంగ దెబ్బ తీసినప్పుడు కన్ను మూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. పాక్ బుద్ధి చెప్పాలంటే యుద్ధం ఒకటే మార్గమా, లేక దాయాది దుష్ట బుద్ధిని నాశనం చేయడానికి మరేదైనా దారుందా? దాయాది దేశం అన్న సహనంతో భారత్ దశాబ్దాలుగా అడుగులేస్తుంటే మన సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్న పాకిస్తాన్ పదే పదే అదే తప్పు చేస్తోంది. అదను చూసి భారత్ మీద దాడులకు దిగుతోంది. భారత్ను నాశనం చేసేందుకు తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. వీళ్లకు ఆయుధాలు, శిక్షణలిప్పించేందుకు అంతర్జాతీయంగా తనకు వస్తున్న నిధుల్ని దారి మళ్లిస్తోంది. 2 దేశాలు గంటల వ్యవధిలో ప్రజాస్వామ్య ప్రపంచంలో అడుగుపెట్టి 70 ఏళ్లు దగ్గర పడుతున్నాయి. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కానీ భారత్ మాత్రం వర్తమాన ప్రపంచంలో వర్ధమాన దేశంలో పరుగులు పెడుతోంది. రాకెట్ రంగం నుంచి ఐటీ, ఎడ్యుకేషన్, టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. దాయాది దేశం అభివృద్ధిని సహించలేకపోతున్న పాక్ అనుక్షణం దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. భారత్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మన సైనికుల ప్రాణాలు తీయడం, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి వారికి ఆయుధాలిచ్చి మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి పంపిస్తూనే ఉంది. భారీగా దొంగ నోట్లు, డ్రగ్స్ పంపి మన ఆర్థిక వ్యవస్థను, యువతను కుంగదీయాలని చూస్తోంది. ఇక్కడి యువతకు డబ్బులు ఎరవేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తోంది. ఇలా నిత్యం భారత అంతానికే పంతం పట్టిన పాక్ కి బుద్ధి చెప్పడం మన సైనికులకు 2 రోజుల పని. ఒకవేళ యుద్ధం వస్తే కాశ్మీర్ ఉంటుంది, కానీ ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాత్రం మిగలదు. సింహం తోక పట్టుకుని చిట్టెలుగా ఆడుకున్నట్లు పాక్ చర్యలు చూస్తూ భారత్ సైన్యం దశాబ్దాలుగా సహనంతోనే ఉంది. ఒక్కసారి సింహం జూలు విదిల్చితే ఆ చిట్టెలుక పరిస్థితేంటో ప్రపంచానికి తెలియంది కాదు. కానీ ఇన్నాళ్లు సహనంగా ఉంటూ వస్తున్న భారత్ ఇప్పుడు కూడా నేరుగా పాక్ మీద యుద్ధానికి దిగాలని అనుకోవడం లేదు. అంతకు మించి పాక్ను కట్టడి చేయాలని చూస్తోంది. పాకిస్తాన్లో 3 వ్యవస్థలున్నాయి. 1 అక్కడి ప్రభుత్వం, 2 సైన్యం, 3 ఉగ్రవాదులు. ఇందులో ఒకరు చెప్పిన మాటకు మరొకరు తలొగ్గాల్సింది. 70 ఏళ్ల ప్రజాస్వామ్యంలో సగానికి పైగా సైనిక పాలనలో మగ్గిన పాక్ చరిత్రే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇక తీవ్రవాదమనే పాముని పెంచి పోషిస్తున్న పాక్ కొన్నిసార్లు ఆ విషపు కాటుకు బలైనా ఇప్పటికీ దానికి బుద్ధి రాలేదు. అందుకే ఈ ముగ్గురిని యుద్ధంతో నామరూపాలు లేకుండా చేయడం కన్నా అంతకు మించి వేరే దారుల్లో దెబ్బ కొట్టాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి అర్థం కావట్లేదు కదా. వాళ్ళకి ఏ రకంగా చెప్పినా వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. మరి ఇది ఎందుకు ఈ టెర్రరిజము మీకు అర్థం చేసుకోవట్లేదు. మీరు యూఆర్ ఎక్స్పోర్టింగ్ టెర్రరిజం అంటే వాళ్ళకి అర్థమే కావట్లేదు వాళ్ళ లీడర్స్కి. వాళ్ళకి ఏంటంటే పాకిస్తాన్లో ఎప్పుడు ఆ పవర్ సెంటర్ కొంచెం ఆర్మీ పవర్ సెంటర్, ఆర్మీ కంట్రోల్ గవర్నమెంట్. మీరు చూసింటారు యునైటెడ్ నేషన్స్లో కూడా వెళ్ళి మాట్లాడేటప్పుడు మన నవాజ్ షరీఫ్ జనరల్తో మాట్లాడి, వాళ్ళు చీఫ్ ఆఫ్ ఆర్మీతో మాట్లాడి అప్పుడు స్టేజ్ ఎక్కాడు. అంటే ఆర్మీ ఏం తెలుస్తుందో, ఆర్మీ ఏమి చేయమనుంటుందో వీళ్ళు చేస్తున్నారు పాలిటిషియన్స్. అంటే ఆర్మీ మోర్ పవర్ఫుల్ అనమాట. సో దీనికి చాలా అది వాళ్ళల్లో ఒక 70 ఏళ్లలో 60 ఏళ్ళు ఆర్మీ రూల్ చేసింది కనుక వాళ్ళు దే ఆర్ వెరీ పవర్ఫుల్. వాళ్ళకి అర్థం చేసుకోవట్లేదు. దశాబ్దాలుగా కాశ్మీర్ ను అడ్డం పెట్టుకుని తెరచాటు నుంచి దాడులు చేస్తున్న పాకిస్తాన్ ని దెబ్బతీయాలంటే మనము అదే దారిలో అడుగులేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కట్టడి చేసి ఊపిరి సలపకుండా చేయాలన్నది భారత్ ఆలోచన. నిజానికి ఇప్పుడు యుద్ధం చేయాలంటే అది పెద్ద విషయం కాదు. కానీ మోడీతో సహా మెజారిటీ ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదు. ఎందుకంటే యుద్ధం చిందించే రక్తపాతం 2 దేశాలకు నష్టమే. అందుకే యుద్ధం కన్నా అంతకు మించి పాక్ కి బుద్ధి చెప్పాలని భారత్ పావులు కదుపుతోంది. ఇందులో మొదటిది సార్క్ దేశాల్లో పాకిస్తాన్ ను ఒంటరి చేయడం. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ పేరుతో 1985లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారత్, నేపాల్, మాల్దీవులు, పాకిస్తాన్, శ్రీలంక కలిసి సంయుక్తంగా సార్క్లో భాగస్వామ్య దేశాలయ్యాయి. ఈ ఏడాది పఠాన్ కోట్, పొంపోర్, యూరీ ఘటనల తర్వాత
పాక్ పీచమణిచేందుకు పావులు కదుపుతున్న భారత ప్రధాని మోడీ త్వరలో ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కాబోనని ప్రకటించి పాక్ మీద దౌత్య యుద్ధాన్ని ప్రకటించారు. ఇక ఈ అంశంలో భారత్కి మిగిలిన దేశాల నుంచి మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది. ఈ అంశంపై ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్లు భారత్కి అనుకూలంగా అడుగులేశాయి. తాము కూడా పాక్లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కాబోమని ఆయా దేశాల దౌత్య మంత్రులు ప్రకటించారు. భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదంటూ బంగ్లాదేశ్ హితవు పలికింది కూడా. ఇలా సార్క్ దేశాల నుంచి వ్యూహాత్మకంగా పాకిస్తాన్ ను ఒంటరి చేస్తే ఆ దేశ పరిస్థితి మరింత దిగజారుతుంది. సార్క్ దేశాల నుంచి జరిగే వర్తక వాణిజ్యాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది పాకిస్తాన్ ను ఆర్థికంగా దెబ్బకొట్టే అంశమే. ఇక ఈ అంశంలో పాక్ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ మనకు తోడు రావడం నిజంగా పాకిస్తాన్ కి పెద్ద ఎదురు దెబ్బే. పష్తూన్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న బలూచిస్తాన్ ప్రజలకు మద్దతిస్తున్న ఆఫ్ఘన్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిలబడటం అన్నది పాక్ పాలకులు తట్టుకోలేకపోతున్నారు. ఇదే వ్యూహంతో పాక్ మీద మరింత పట్టు బిగిస్తే దాయాది దేశం దారికి రాక తప్పదు.